నటరత్న ఎన్టీఆర్ గారి బర్త్డే కానుక రిలీజ్ అయిన సినిమాల్లో సంసారం చిత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చిత్రం మే 28తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో సంసారం సినిమా సాగిన తీరును ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ గారి కెరీర్లో ఆయన బర్త్డే మే 28న రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా విచిత్ర కుటుంబం. 1969లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అంతకుముందు ఎన్టీఆర్ గారి జన్మదిన కానుక పలు చిత్రాలు వచ్చినా అవి మే 28కి కొద్ది రోజుల ముందుగా వచ్చాయి. విచిత్ర కుటుంబం రిలీజ్ అయిన 6 ఏళ్లకి 1975లో ఎన్టీఆర్ గారి బర్త్డే కానుక మే 28న వచ్చిన చిత్రం సంసారం. అంతకుముందు 1950లోనూ ఎన్టీఆర్ గారు సంసారం అనే సినిమాలో హీరోగా నటించారు. అదే సంసారం టైటిల్తో ఎన్టీఆర్ గారు మరో సినిమా రావడం అప్పట్లో భలే ఆసక్తి రేకెత్తించింది. తాతినేని ప్రకాశ్ రావు గారి స్వీయ దర్శకత్వంలో ఈ సంసారం చిత్రాన్ని రంగుల్లో నిర్మించారు. అందువల్ల కలర్ సంసారం అని ఈ సినిమాకి ప్రచారం సాగింది. జమున గారు కథానాయికగా ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో వర్ధమాన కథానాయికగా ఉన్న జయసుధ గారు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి కొడుకు పాత్రకు జోడీగా నటించడం విశేషం. ఎన్టీఆర్ గారి కూతురు పాత్రలో రోజారమణి గారు కనిపించారు. ఈ చిత్రకథ విషయానికి వస్తే చేయని తప్పుకు జైలుకు వెళ్లిన హీరో సంసారాన్ని ఆయన భార్య ఎలా నెట్టుకు వచ్చిందన్నదే ఇందులోని ప్రధాన అంశం. తరువాత అసలు నేరస్తుల్ని హీరో చట్టానికి పట్టించడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రానికి టి చలపతిరావు గారు సంగీతం సమకూర్చగా కొసరాజు గారు, దాశరథి గారు, సి నారాయణ రెడ్డి గారి పాటలు పలికించారు. సంసారం చిత్రం మంచి విజయం సాధించడంతో తర్వాత పలువురు హీరోలు కూడా బర్త్డే కానుకలుగా తమ సినిమాలను రిలీజ్ చేసాగారు. సంసారం శతదినోత్సవం జరుపుకుంది. విచిత్ర కుటుంబం, సంసారం తరువాత ఎన్టీఆర్ గారి కెరీర్లో ఆయన 5 పాత్రలు పోషించిన శ్రీ మధ్విరాట పర్వము, సత్యం శివం, జస్టిస్ చౌదరి, చండ శాసనుడు, సామ్రాట్ అశోక వంటి మూవీసు బర్త్డే కానుకలుగా అలరించాయి. ఈ చిత్రాలకు సంసారం సక్సెస్ పూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు.